వెల్కమ్ బ్యాక్. నర్సరావుపేట పార్లమెంటు సీటు విషయంలో రాయపాటి అలక వహించారు. అనుచరులతో సమావేశమైన రాయపాటి చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు. నర్సరావుపేట పార్లమెంటు సీటు విషయంపై కొంత సమయం కావాలని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. సీటు కేటాయించకపోతే పార్టీ వీడే పరిస్థితి ఉంటుందని రాయపాటి అన్నారు. సన్నిహితులంతా వైసీపీలోకి రావాలని కోరుతున్నారని రాయపాటి చెప్పారు. మరోవైపు రాయపాటి ఇంటి వద్దకు అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై రాయపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట టికెట్ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వేణు అందిస్తారు. గుంటూరు జిల్లాలో నిబద్ధత కలిగినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి రాయపాటి సిట్టింగ్ ఎంపీగా నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే సీట్ల కేటాయింపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీలో తన పేరు ఇప్పటివరకు కూడా ప్రస్తావనకు రాకపోవడంతో ఆయన కొంచెం అసంతృప్తి చెందినట్టు కార్యకర్తలంతా కూడా రాయపాటి ఇంటి వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అభిమానులు కార్యకర్తలంతా కూడా రాయపాటి కుటుంబానికి టీడీపీ కనుక అన్యాయం చేస్తే డెఫినెట్గా పార్టీ మారే యోచనలోకి ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో రాయపాటి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇప్పటి వరకు మీ పేరుకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయకపోవడం, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి రంగబాబు గారికి కూడా ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వాలని ఒక డిమాండ్ కూడా ఇప్పటి వరకు కూడా పరిశీలనలోకి తీసుకోకపోవడంపై మీ అభిప్రాయం? పరిశీలన తీసుకున్నానండి, తీసుకోకపోవడం అనేది లేదు. నాతో మాట్లాడారు 2 రోజుల క్రితం కూడా పార్లమెంట్ సీటు ప్రాబ్లం లేదన్నాడు. తర్వాత మా అబ్బాయిది 2 సీట్లు అడిగాం కదా, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ అడిగినప్పుడు సత్తెనపల్లి మరి స్పీకర్ గారు గట్టిగా పట్టుపడుతున్నాడు, మరి ఆయనకి ఇవ్వాల్సి వస్తుందంటే ఇవ్వండి తప్పకుండా అన్నాను. సరే, నా సీటు సంగతి ఇవాళ రాత్రి జరిగిన డిస్కషన్ ఏంటంటే నాకన్నా మంచి వ్యక్తి కానీ మంచి కార్యకర్త కానీ ఉంటే ఇవ్వండి, నాకు అభ్యంతరం అని చెప్పాను. అది సార్, ప్రస్తుతం చూస్తే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మీ ద్వారానే జిల్లాలో చాలా ప్రభావితం ఉంది పార్టీకి. నేను జూనియర్ తెలుగుదేశం పార్టీలో, అదే కాంగ్రెస్లో అయితే నేను చక్రం తిప్పేవాడి, ఇక్కడంతా కష్టం. అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. కనీసం ఇప్పటికి కూడా అంటే టీటీడీ చైర్మన్ ఇస్తామనేటటువంటి వాదన అప్పట్లో వినిపించినప్పటికీ అది నెరవేరలేదు. ప్రస్తుతం ఎంపీ సీటు మీకు తొలి జాబితాలో కూడా ఎందుకు మీకు ఇంకా ప్రకటించలేదు? వెయిట్ చేయండి, సాయంత్రం దాకా ఇంతవరకు రిలీజ్ చేయలేదు లిస్టు, చూద్దాం. తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడని నేను ఆలోచిస్తున్నాను. అంటే రంగబాబు గారు భవిష్యత్తు నాయకుడిగా అందరు అభిమానులు కోరుకుంటున్నారు మీ ఫ్యామిలీ నుంచి. ఆయనకు సంబంధించి ఇప్పటివరకు ఏదైనా ఒక హామీ ఇవ్వటం జరిగిందా? ఇవ్వాల, ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, అది ఇంకా టైం పడుతుంది, కొంచెం ఆలోచిస్తున్నాడు. తప్పకుండా మాకు న్యాయం చేస్తాడని మా ఉద్దేశం. అంటే ప్రస్తుతం చూస్తే కనుక ఒకవేళ సీటు ఇచ్చే పరిస్థితి లేకుంటే కనుక డెఫినెట్గా పార్టీ మారే ఒత్తిడి చేస్తామని బయట కార్యకర్తలు మాకు మీడియా అప్పుడు మాట్లాడదాం. సీటు ఇవ్వనప్పుడు అప్పుడు మాట్లాడదు, ఇప్పుడు కాదు. ఒకవేళ వెళ్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి? ఇప్పుడు ఆలోచన రాలేదండి, ఇప్పుడు ఆలోచన లేదు. అది అంటే పక్క పార్టీల నుంచి ఆహ్వానం ఉంది స్పష్టంగా రాయపాటి గారి ఫ్యామిలీ. నాకు లేదు, మా ఫ్యామిలీలో ఉంటుందో నాకు లేదు. ఇప్పటి వరకు మీతో ఎవరైనా మాట్లాడారు పార్టీలో సీనియర్లు ఈ అంశంపై? మాట్లాడితే ఒక అప్డేట్ వచ్చేవాడు, నా దగ్గర ఇంతవరకు రాలేదు వాడు. అంటే మామూలుగా చంద్రబాబు దోతలుగా కానీ ఎవరైనా, ఎందుకంటే మీరు అసంతృప్తిగా ఉన్నట్టు కార్యకర్తల ద్వారా తెలుస్తోంది మీడియా. నాకు తెలియదండి, నాకు తెలియదు. ప్రధానంగా మీడియా ద్వారా 10 టీవీ ద్వారా చంద్రబాబుని ఏం కోరబోతున్నారు? నేను కోరవటం అనేది అయిపోయింది రాత్రి, ఇక నేను డిస్కషన్ చేసేది ఏం లేదు. డెసిషన్ ఈజ్ లెఫ్ట్ టు హిమ్, హీ విల్ డిసైడ్ బై ద ఈవినింగ్. ఇది పరిస్థితి. సాయంత్రంలోగా సీట్ల కేటాయింపుకు సంబంధించి స్పష్టమైనటువంటి అభిప్రాయం చంద్రబాబు నుంచి వస్తుందని ఆశాభావం ఎంపీ రాయపాటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన కుటుంబానికి సంబంధించి న్యాయం చేయాలనేటటువంటిది ఇప్పటికే ఒక అభ్యర్థన అయితే అధిష్టానం దృష్టికి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితుల్లో అటు తన సోదరుడికి శ్రీనివాసుకు కానివ్వండి, అలాగే రంగబాబు యువనాయకుడికి కానివ్వండి అసెంబ్లీ సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో పరిశీలన చేయాలని, అలా లేదంటే కనుక తనకు పార్లమెంటు స్థానాన్ని తక్షణమే ప్రకటన చేయాలనేటటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ నామినేషన్ల పర్వం ఒక ప్రారంభం అయ్యే నాటికి ఏ డిసిషన్ రాకపోతే కనుక డెఫినెట్గా ఏదైతే ఒత్తిడి చేస్తున్నటువంటి కార్యకర్తల అభిప్రాయాన్ని బట్టి చూస్తే కనుక పార్టీ మారే యోచనలో కనుక రాయపాటి ఉంటే మేమంతా ఆయనకి మద్దతు ఇస్తాము, టీడీపీలో న్యాయం జరగకపోతే కనుక పార్టీ మారాలనేటటువంటి ఒక ఒత్తిడి చేయటానికే తామంతా వచ్చామని ఇప్పటికే కార్యకర్తలు కూడా 10 టీవీకి చెప్పినటువంటి పరిస్థితి. మరి రాయపాటి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు, కార్యకర్తల యొక్క మనోభావాలను బట్టి రాయపాటి ఎలా ముందుకెళ్తారనేటటువంటిది మాత్రం ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిస్థితిగా మారింది. వీడియో జర్నలిస్ట్ రాఘవతో వేణు, 10 టీవీ, గుంటూరు.